హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిట్టి రొయ్యల కొబ్బరి పలావ్. ఒక్కసారి ఈ చిట్టి రొయ్యల కొబ్బరి పలావ్ రుచి చూస్తే మళ్ళీ అడుగుతారు. హోటల్ స్టైల్ టేస్ట్ని ఇంట్లోనే ఇలా ఈజీగా ఎలా చేయాలో ఈరోజు అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మధ్యలో చెప్పే చిన్న టిప్పు వల్ల మీ పలావ్ రుచిని మరో లెవెల్కి తీసుకెళ్తుందనమాట. బిర్యానీ తినాలి అనిపించినప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు, బ్యాచిలర్స్కి ఇంకా వంట రాలేని వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. వర్షాకాలంలో వేడివేడిగా ఈ పలావ్ తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో మనం మొదలెట్టేద్దాం. రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు లాస్ట్లో కొద్దిగా పసుపు వేసి క్లీన్ చేస్తే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో శుభ్రం చేసుకున్న రొయ్యల్లోకి 2 స్పూన్ల వరకు కారం, సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కచ్చా మసాలా, ఇప్పుడు 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత 1 లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు వేసాక కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆ చిన్న బిట్ అనేది మిస్ అయింది. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు రొయ్యల్ని మసాలాతో బాగా కలుపుకుంటున్నాం కదా, దీన్ని 15 నిమిషాల పాటు మ్యారినేట్ అయితే చేస్తేనే రొయ్యల్లో రుచి బాగా అయితే పడుతుంది. మ్యారినేట్ చేసే టైం మిస్ అవ్వకండి. ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, ఎక్కువ టైం తీసుకుంటే అంత టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బేషన్ అయితే పెట్టుకోండి. కుక్కర్లో అంత పొడిగా రాదు, అందుకే బేషన్ అయితే తీసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా బటర్ కానీ డాల్డా కానీ వేసుకోండి. ఈ 3 మరిగాక సన్నగా తరిగిన ఆనియన్స్ని అయితే ఎర్రగా వేగించుకోవాలి. దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి. కాకపోతే బయటికి తీనవసరం లేదు, అందులోనే ఉంచేయాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. ఇవి వేగాక మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే 2 స్పూన్ల వరకు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో స్పైసీ తక్కువ కావాలంటే వేయనవసరం లేదు, మనం మ్యారినేట్ చేసిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో అయితే పెట్టుకోండి. 95% వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది, మళ్ళీ సపరేట్గా వాటర్ అయితే వేయవసరం లేదు. మూత పెట్టి ఆవిరికి అయితే రొయ్యలు అయితే చక్కగా ఉడికిపోతాయి. ఈ రొయ్యలు ఉడికాక 3 గ్లాసుల బాస్మతి రైస్ని కడిగి అయితే వేసుకోవాలి. ఇక్కడ రైస్ని నానబెట్టడం అవసరం ఉండదు, సో డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీరు రైస్ని నానబెట్టే చెయ్యాలి అనుకోండి, 1 గ్లాస్ రైస్కి 1.5 నీళ్ళు అయితే వేసుకోండి. రైస్ని నానబెట్టకపోతే నార్మల్ రైస్ లాగే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ రైస్ని నానబెట్టకపోయినా పొడుగుగా గుల్లగుల్లగానే అంటుకోకుండా అయితే వస్తుంది. ఈ ట్రిక్ సరిగ్గా బాస్మతి రైస్తో చేయడం రాలేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇదే అసలైన ట్రిక్ అనమాట. కొబ్బరి పాలు కలపడం వల్ల పలావ్కి అద్భుతమైన ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక్కడ రైసు మనం 3 గ్లాసులు తీసుకున్నాం, సో వాటర్ క్వాంటిటీ అనేది 6 గ్లాసులు అయితే వేసుకోవాలి. కాబట్టి అందులో మీకు ఎన్ని గ్లాసులు కొబ్బరి పాలు ఉంటాయో అన్ని గ్లాసులు అయితే వేసుకోండి. మిగిలిన గ్లాస్ తోటి వాటర్ అయితే వేసుకోండి. మొత్తం వరకు 6 గ్లాసులు అయితే వేసుకోవాలి. 1 గ్లాస్ కొబ్బరి పాలు వేసిన టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది. కొబ్బరి పాలు వేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకొని వాటర్ అయితే చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడే యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలు 1 గ్లాస్ ఉన్నా చాలు. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు. ఎండు కొబ్బరి అనుకోండి, మిక్సీలో వాటర్ అయితే వేసుకొని మిక్సీ పెట్టుకొని జాలీతో వడకడితే కొబ్బరి పాలు అనేది రెడీ అవుతాయి. బయట కొన్ని అయినా పర్వాలేదు. కొబ్బరి పాలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఆవిరి పోకుండా ఏదైనా బరువైంది ఏదైనా పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చిట్టి రొయ్యల కొబ్బరి పలావ్ రెడీ అయిపోతుంది. వర్షాకాలంలో వేడివేడిగా తింటే సూపర్ అనుకోండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, రంగు, వాసన, స్ట్రక్చర్ అన్నీ ఎంత బాగున్నాయో, టేస్ట్ అయితే అంతకంటే బాగుంటుంది. ఇలాంటి చిన్న టిప్స్ హోటల్ స్టైల్లో వాళ్ళు ఇలానే ఫాలో అవుతారు. కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలు. ఇక ప్లేట్లు ఖాళీ చేయవలసిందే అనమాట. సో మన కొబ్బరి రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి హోటల్ స్టైల్, క్యాటరింగ్ స్టైల్లో సీక్రెట్స్ రెసిపీస్ అయితే మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ అయితే నొక్కండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి అయితే ప్రోత్సాహం ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.